హాయ్ ఎవ్రీవన్. థంబ్‌నెయిల్ చూసారు కదా! ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న యానిమేటెడ్ ఇమేజ్ అది. అది నేను చాట్‌జీపీటీని యూజ్ చేసి క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఆ ఇమేజ్ క్రియేట్ చేయాలి అంటే ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి చాట్‌జీపీటీకి, అలాగే ఆ ఇమేజ్‌లో చాలా మినియేచర్స్ ఉన్నాయి కదా! లెఫ్ట్‌లో ఒక మినియేచర్, రైట్‌లో ఒకటి, టాప్ లెఫ్ట్‌లో ఒకటి, టాప్ రైట్‌లో ఒకటి అని, బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్ అని ఇలా చాలా మినియేచర్స్ ఉన్నాయి కదా! స్పెసిఫిక్‌గా ఎక్కడెక్కడ ఏ ఇమేజ్ రావాలి అని కూడా మనం ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఆ ఇమేజ్‌ని చాట్‌జీపీటీలో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అలాగే ఒకవేళ నాకు ప్రాంప్ట్ ఇవ్వడం రాదు, నాకు నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదు, కానీ నా ఇమేజ్‌ని నేను అలా క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను అంటే మీరు ప్రాంప్ట్ ఇవ్వకుండా కూడా ఆ ఇమేజ్‌ని క్రియేట్ చేయొచ్చు. అది ఎలా క్రియేట్ చేయాలో కూడా నేను చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మీరు మీ మొబైల్‌లో చాట్‌జీపీటీని ఓపెన్ చేసి అక్కడ టైప్ చేయండి. టర్న్ దిస్ ఫోటో ఇంటూ మ్యాజికల్ మినీ మీ వేర్ my tiny animated image where my tiny animated versions of myself come to life around me అని ఇలా టైప్ చేయాలన్నమాట. వేర్ మై 3D టినీ మినియేచర్స్ అవి ఇప్పుడు మినియేచర్స్ ఎలా ఉండాలి, ఏమేమి కావాలని మనం స్పెసిఫై చేయాలి ప్రాంప్ట్లో. 3D miniatures, one should be like cooking, one like doing vlogs, one like teaching. అట్లా మీకు స్పెసిఫిక్గా ఏమేం కావాలో అన్నీ నేను ఇచ్చినవే కాదు, మీకు ఎలా కావాలనుకుంటున్నారో, మిమ్మల్ని ఆస్ట్రోనాట్గా చూసుకోవాలనుకుంటుంటే ఆస్ట్రోనాట్ అని ఇవ్వచ్చు. అలా వన్ లైక్ ఫాలోయింగ్ ట్రెడిషన్స్, వన్ లైక్ ట్రావెలింగ్ అరౌండ్ ద వరల్డ్, వన్ లైక్ డూయింగ్ సేవింగ్స్ అండ్ వన్ లైక్ టీచింగ్ స్టోరీస్ టు ద కిడ్స్ అలా ఇవ్వచ్చండి. అలా ఎన్నైనా ఇవ్వచ్చు అనమాట. లాస్ట్లో ఏమి ఇస్తాం మనము, ఎవ్రీ మినియేచర్ షుడ్ బి డిఫరెంట్ అని ఇవ్వాలి. ఇప్పుడు ఆ ప్లస్ మార్క్ ఉంది కదా, ఆ ప్లస్ మార్క్లో వెళ్ళేసి ఫొటోస్లోంచి మీ ఫోటో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేసి ఎంటర్ కొట్టేసేయడమే. ఫోటో అప్లోడ్ అవ్వగానే ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే యూ విల్ గెట్ ద అవుట్పుట్. ఇక్కడ స్పెసిఫై టూ అవుట్పుట్స్ ఇస్తుంది అనమాట. మీకు ఏ అవుట్పుట్ కావాలి, ఫస్ట్ అవుట్పుట్ బెటర్గా ఉంటే ఫస్ట్ అవుట్పుట్ చూస్ చేసుకోండి, లేదా సెకండ్ వన్ బాగుంటే సెకండ్ వన్ మీకు ఏం నచ్చితే అది చూస్ చేసుకోండి అని మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. నేనైతే ఈ ఆప్షన్ చూస్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఉంది కదా, నేను ఇది చూస్ చేసుకున్నాను. ఇది షార్ట్స్, యూట్యూబ్లో షార్ట్స్ ఫార్మాట్లో వచ్చింది, 9:16 ఫార్మాట్లో వచ్చింది అనమాట. కానీ నాకు 16:9 అంటే 16:9 యూట్యూబ్ వీడియోస్ ఫార్మాట్లో కావాలి. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు టర్న్ దిస్ ఇమేజ్ ఇంటూ 16:9 సైజ్ అని ఇస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇది చూడండి, ఇది 9:16 ఫార్మాట్లో ఉంది కదా, నాకు 16:9 ఫార్మాట్లో ఇవ్వమని దానికి మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చినాను. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన ఇమేజ్ని నాకు 16:9 ఫార్మాట్లో చేంజ్ చేసి ఇచ్చింది. ఇలా చేంజ్ చేయడానికి 1 to 2 minutes టైం పడుతుందండి. యూ హ్యావ్ టు వెయిట్. ఇప్పుడు ఆ ఇమేజ్ని ప్రాంప్ట్ ఇవ్వకుండా మన ఇమేజ్తో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఒకవేళ ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ నచ్చింది అనుకోండి, ఆ అవుట్పుట్ని మన ఇమేజ్తో క్రియేట్ చేయాలి అనుకుంటే వెంటనే ఆ ఇమేజ్ని స్క్రీన్షాట్ తీసుకోండి. మీరు స్క్రీన్షాట్ తీసుకునే ఇమేజ్ని చాట్‌జీపీటీకి ఇచ్చేసి ఏమని ఇవ్వాలి, అక్కడ ఎక్స్ట్రాక్ట్ ప్రాంప్ట్ ఫ్రమ్ ద అబవ్ ఇమేజ్ లేదా రెఫరెన్స్ ఇమేజ్ అని ఇవ్వచ్చు. మీరు ఇచ్చిన ఇమేజ్ని ఎక్స్ట్రాక్ట్ ప్రాంప్ట్ కొట్టేస్తే ఏమవుతుంది, మొత్తం ప్రాంప్ట్ అంతా ఆ ఇమేజ్లో ఏమేమైతే ఇంక్లూడ్ అయి ఉన్నాయో లెఫ్ట్లో రైట్లో మొత్తం పిన్ టు పిన్ అంతా ఇస్తుంది అనమాట చాట్‌జీపీటీ. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. కుకింగ్ మినీ టాప్ లెఫ్ట్లో ఉందా లేదా అని వెనక్కి వెళ్ళి ఆ ఇమేజ్లో చెక్ చేసుకోవచ్చు, కరెక్ట్గా ఇచ్చిందా లేదా. సెకండ్ స్టోరీస్ టెల్లింగ్ మినీ లెఫ్ట్ సెంటర్లో ఉందా లేదా. నెక్స్ట్ ఇలా అన్ని హోమ్ ఎక్స్పెన్సెస్ మినీ అనేది ఒక మినీ ఉంది కదా, అది కూడా లోయర్ లెఫ్ట్లో ఉందా లేదా, ఇలా అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అది మొత్తం అంతా పిన్ టు పిన్ ప్రతి ఒక్క పాయింట్, మీరు ఇచ్చిన రెఫరెన్స్ ఇమేజ్లో ఉన్న ప్రతి పాయింట్ పిన్ టు పిన్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు ప్రాంప్ట్ రూపంలో ఇస్తుంది. యూ కెన్ చెక్ హియర్. ఓకే, మీరు ఏం చేయాలి ఇప్పుడు, మీరు ఇప్పుడు ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని మళ్ళీ చాట్‌జీపీటీకి ఆ ప్రాంప్ట్ని ఇవ్వాలి. ఇచ్చేసి మీరు ఏ ఇమేజ్ని అయితే అలా చేంజ్ చేయాలి అనుకుంటున్నారో అప్లోడ్స్లోకి వెళ్ళి ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసి ఎంటర్ కొట్టేయండి. ఎంటర్ కొట్టేస్తే ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఆల్రెడీ ప్రాంప్ట్ అది ఇచ్చినదే ఇచ్చేసినారు కాబట్టి మీకు ఒక 1 to 2 minutes టైం తీసుకొని మీ మీ ఇమేజ్ని అలా క్రియేట్ చేసి అవుట్పుట్ ఇస్తుంది అనమాట మీకు. అండ్ దిస్ ఈజ్ ద అవుట్పుట్, ఇలా ఇస్తుంది.
ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్విన్ మామ్ డైరీస్. ప్లీజ్ సపోర్ట్ మీ.